హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇయర్ 2025కి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వచ్చే యొక్క ఇంపార్టెంట్ ఒక టాపిక్ అదే మనకి బెట్వా కెన్ రివర్స్ ఇంటర్లింకింగ్. ద ఫస్ట్ మొత్తం భారతదేశంలో 16 రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట, అంటే ప్రపోజల్స్. వాటిలో ఫస్ట్ ఏదంటే ఇది కెన్ బెట్వా లేదా బెట్వా కెన్. మరి వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. 45,000 crores దాంట్లో మొత్తం టోటల్ వర్త్ తోటి నిన్న పిఎం గారు లాంచ్ చేశారు. 8th December క్యాబినెట్ అప్రూవ్ అయింది. అలాగే ఒక 103 మెగావాట్స్ హైడ్రో పవరు, 27 మెగావాట్స్ సోలార్ పవరు. దీంట్లో భాగంగా ఓంకారేశ్వర్ ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ కూడా లాంచ్ చేశారు మోడీ గారు. దీనికి సంబంధించి చూద్దాం. అసలు బెట్వా కెన్ అంటే ఏంటంటే, ఇది బెట్వా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇది సపరేట్గా కూడా వేసాను, మీకు చూపిస్తాను డయాగ్రామ్ వేసి. ఇది బెట్వా రివర్, ఇదంతా బెట్వా. ఇది కెన్, ఇదంతా కెన్. ఈ రెండు కలిసి యమునాలో కలుస్తున్నాయి. ఇదంతా యమున, అంటే యమునాకి ట్రిబ్యూటరీస్ అనమాట. బెట్వా కెన్ బోత్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ యమున. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ చేశారు. కెనాల్, ఇది ఇంటర్లింకింగ్ కెనాల్. ఇది ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. తద్వారా ఏమవుతుంది అంటే, ద కెన్ బెట్వా ప్రాజెక్ట్ విల్ ట్రాన్స్ఫర్ సర్ప్లస్ వాటర్ ఫ్రమ్ కెన్ రివర్ టు, ఈ కెన్ రివర్ నుంచి సర్ప్లస్ వాటర్ అంతా కూడా బెట్వాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మనం కాకతీయ కెనాల్ ఉంది కదా, గోదావరి కృష్ణ ఎలా ఇంటర్లింక్ అయిందో అట్లనే ఇక్కడ కూడా మనకి బెట్వా కెన్ కెనాల్ ఆల్మోస్ట్ ఆల్ 230 kilometers, యాక్యురేట్గా 221. ఇక్కడేమో 230 అని ఇచ్చారు, జనరల్గా అది 221 kilometers. ఓకేనా. దీనివల్ల బుందేల్ఖండ్ రీజియన్ అనేది చాలా బెనిఫిట్ పొందుతుంది. త్రాగునీరు, సాగునీరు 10.62 సుమారు 11 lakhs hectaresకి సాగు అవుతుంది. 10.62 ఎగ్జాక్ట్లీ. పేపర్లో మనకి 11 లక్షల హెక్టార్లని ఇచ్చారు, సాగు అవుతుంది. అలాగే మనకి కొన్ని ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కూడా ఉన్నాయి. దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను మీకు. ఓకే, ఇది ఖజురహో దగ్గర మోడీ గారు నిన్న అంటే 25th December 2024 లాంచ్ చేయడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది ప్రాజెక్ట్. ఎప్పుడో మేము చదువుకున్నప్పుడు కూడా అది ప్రపోజల్ వచ్చేదన్నమాట. 2005 నుంచి స్టార్ట్ అయింది ఇది. మనకి 1980 నుంచి కూడా ఇది ప్రపోజల్ ఉందన్నమాట, ఈ బెట్వా కెన్ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం. కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రపోజల్ 1980, ఫస్ట్ ప్రపోజల్ ఇన్ 1980, 80లో ప్రపోజ్ చేశారనమాట. ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. రివర్స్ ఇంటర్లింకింగ్ అని చెప్పి మొత్తం 16 దేశంలో ప్రాజెక్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ గోదావరి కృష్ణ కావేరి వరకు అనమాట. వాటిలో ఇది ఒకటి, ఇదే ఫస్ట్ అనమాట. యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ 2014, మోడీ గారు కొత్తగా వచ్చారు కదా. తర్వాత కొన్ని ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ వల్ల ఆగిపోయిందనమాట. ఎందుకంటే పన్నా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుంది, ఇది 10% డ్యామేజ్, డిఫారెస్టేషన్ అవుతుందన్నమాట. అందుకని కొన్ని పర్యావరణ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయిందనమాట. మళ్ళా రివైవ్ ది ప్రాజెక్ట్ 2021. మధ్యప్రదేశ్ అండ్ యూపీ సైన్ MOU, 2 రాష్ట్రాలు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేశాయి అనమాట. అందుకని మళ్ళా మనకి వచ్చింది. ఇది 45,000 crores మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనమాట, 45,000 crores. ఓకే, అదేవిధంగా ఇరిగేషన్ 10.62 lakh hectares అనమాట, అప్రాక్సిమేట్లీ 11 lakh hectares. HE అంటే హెక్టార్స్. ఇది టోటల్ అనమాట మనకి. ఓకేనా. అలాగే హైడ్రో పవర్ 103 megawatts, సోలార్ 27 megawatts. ఇది 8 years టోటల్ డ్యూరేషన్. లెంత్ కెనాల్ 221 kilometers. కొన్ని పేపర్లో 230 అని ఇచ్చారు డయాగ్రాము, వాళ్ళు ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తారు తెలియదు. ఒరిజినల్ అయితే 221 అనమాట. ఓకే, అదేవిధంగా మనం చూస్తే phase 1 2 phases అవుతుందన్నమాట. phase 1 మనకి దౌదాన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. దౌదాన్ ఇది మధ్యప్రదేశ్లో, ఇక్కడ కెన్ మీద. కెన్ చాలా ఇంపార్టెంట్, ఇది కెన్ మీద దౌదాన్ ప్రాజెక్ట్. ఇది పార్ట్ అనమాట, ఇది కూడా ఇనాగ్రేట్ చేశారు. దౌదాన్ ప్రాజెక్టు చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ ఇయర్ అన్ని ఎగ్జామ్స్లో కూడా. ఓకేనా. phase 2 చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. లోయర్ ఓర్ డ్యామ్, ఇది ఓర్ అనే రివర్. దేనికి రివరు అంటే, ఈ ఓర్ అనేది మనకి బెట్వాకి ట్రిబ్యూటరీ అనమాట. బెట్వానే
మనకి చంబల్కి ట్రిబ్యూటరీ అయితే మళ్ళీ బెట్వాకు ట్రిబ్యూటరీ ఓర్ డ్యామ్ అంటాం, మధ్యప్రదేశ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. దౌదాన్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, ఓర్ డ్యామ్. ఇది ఓర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బెట్వా. సో ఇది మధ్యప్రదేశ్లో ఉంది. కొత్త బ్యారేజ్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే బినా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఇది యూపీలో ఉంది. బినా ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా phase 2లో కడతారు. phase 1 ఇదే దౌదాన్ ప్రాజెక్ట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఎగ్జామ్స్ మళ్ళీ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అదేవిధంగా ఒక డయాగ్రామ్ వేసాను చూడండి, మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. డయాగ్రామ్ మన క్లాసెస్ ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటాయి, వెరీ వెరీ ఇన్నోవేటివ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఇది గంగా రివర్, గంగా ట్రిబ్యూటరీ యమున 1376 కిలోమీటర్ల లెంత్ అది. యమునాకి మళ్ళా చూడండి చంబల్, ఇదంతా ఈ కలర్ చంబల్, సింధ్, బెట్వా, కెన్ ఇవన్నీ కూడా యమునాకి ట్రిబ్యూటరీసే. ఇప్పుడు చంబల్కి బనాస్, అలాగే కాళీ సింధ్, పరబతి ఇవి ట్రిబ్యూటరీస్. ఈ 3 గ్రీన్ కలర్ అమ్మ చంబల్ రివర్, మెయిన్ రివర్, ఇదంతా చంబల్ రివర్ కదా. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది ఈ చంబల్ రివర్, ఇదంతా చంబల్ రివర్, ఇదంతా చంబల్ రివర్. దీనికి 3 ఉన్నాయి, కాళీ సింధి, పరబతి, అదేవిధంగా బనాస్. ఈ 3 కూడా చంబల్కి ట్రిబ్యూటరీస్. చంబలే యమునాకి ట్రిబ్యూటరీ, యమున గంగాకి ట్రిబ్యూటరీ. అయితే ఈ చంబల్కి బనాస్ ట్రిబ్యూటరీ, కాళీ సింధ్ ట్రిబ్యూటరీ, పరబతి ట్రిబ్యూటరీ, అలాగే సింధ్ సెపరేట్ ట్రిబ్యూటరీ, అలాగే బెట్వా సెపరేట్, కెన్ సెపరేట్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏం చేశారంటే పరబతి, అలాగే కాళీ సింధ్, చంబల్ ఈ 3 కూడా మోడీ గారు ఇది ఇంటర్లింక్ చేశారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ మూడు ఇంటర్లింక్ స్టార్ట్ అయింది, బ్లూ కలర్లో చూడండి. ఇప్పుడు ఇది స్టార్ట్ చేశారు, కెన్, బెట్వా. సో దౌదాన్ డ్యామ్ ఇక్కడే కడతారు చూడండి, కెన్ ఇది బెట్వా, 2 ఇంటర్లింకింగ్ అనమాట. సో ఇదంతా యమునా నెట్వర్కే, ఇదంతా పోయి మళ్ళీ గంగాలో పడుద్ది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవన్నీ రివర్స్కి సంబంధించి మీకు అవి డేటా ఇక్కడ ఇస్తాను, పక్కాకు వచ్చింది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? జాగ్రత్తగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చంబల్ రివర్ ఇది 1024 కిలోమీటర్స్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ 3 రాష్ట్రాలు గుండా పోతుంది. ముఖ్యంగా ఎంపీ రాజస్థాన్ని సెపరేట్ చేస్తుంది అనమాట. చంబల్ వ్యాలీ అంటాం. చంబల్ వ్యాలీ శాంక్చురీ కూడా ఉంది. మన భారతదేశంలో లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అదే చంబల్ వ్యాలీ. ఇంతకుముందు దీన్ని పూలందేవి పరిపాలించేది. దీని మీద బ్యాండెడ్ క్వీన్ అనే సినిమా కూడా తీశారు, షబానా ఆజ్మీ. ఇది బాదకాల ఫాల్స్ దగ్గర ఇది జన్మించిన చంబల్. జనపావ హిల్స్ అంట మధ్యప్రదేశ్. బాదకాల ఫాల్స్ జనపావ హిల్స్లో జన్మించింది అనమాట, వాటర్ ఫాల్స్. ఇది మోగుండ, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన సిటీ అనమాట. ఇది మోగుండ ఫ్లో అవుతూ ఎంపీ రాజస్థాన్ సెపరేట్ చేస్తుంది చంబల్ రివర్. దీని మీద గాంధీ సాగర్ డ్యామ్ మధ్యప్రదేశ్లో, రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, జవహర్ సాగర్ డ్యామ్, కోటా బ్యారేజ్ ఈ 3 రాజస్థాన్లో ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 4. ఇవన్నీ చంబల్ రివర్పై ఉన్నాయి. 1024. సో బాదకాల ఫాల్స్ దగ్గర పుట్టి, అంటే నియర్ జనపావ హిల్స్, అంబేద్కర్ పుట్టిన ప్లేస్ గుండా మౌ సిటీ గుండా ప్రవహిస్తూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ సెపరేట్ చేసింది. మొత్తం 4 డ్యామ్లు ఉన్నాయి. గాంధీ సాగర్ డ్యామ్ ఏమో మధ్యప్రదేశ్, రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, జవహర్ సాగర్ డ్యామ్, కోటా బ్యారేజ్ ఈ 3 కూడా రాజస్థాన్లో ఉన్నాయి. మొత్తం 3 స్టేట్స్ అనమాట. ఓకే, ఇది చంబల్. బెట్వా దానికి ట్రిబ్యూటరీ, చంబల్ ట్రిబ్యూటరీ 590 కిలోమీటర్స్. ఇది వింధ్యా రేంజ్లో పుట్టింది, హోషంగాబాద్ దగ్గర నియర్ భోపాల్. ఎంపీ, యూపీ గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ రాజ్ఘాట్ డ్యాము, మతతిల్లా మల్టీపర్పస్ డ్యాము, పరీచా డ్యాము, అలాగే హలాలి డ్యామ్. ఈ రాజ్ఘాట్ డ్యామ్ ఎంపీ ఉంది, మతతిల్లా మల్టీపర్పస్ ఎంపీనే, పరీచా డ్యామ్ మాత్రం యూపీ, హలాలి డ్యామ్ ఎంపీ. ఒక్క పరీక్ష తప్ప మిగతావన్నీ ఎంపీ అనమాట. ఇవి డ్యామ్స్ బెట్వా మీద చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కెన్ రివర్ 427 కిలోమీటర్స్, ఎంపీ మధ్యప్రదేశ్. ఇది పన్నా హిల్స్ గుండా పోతుంది, అనమాట. ఓకే, తర్వాత వెళ్ళి చంబల్లో కలుస్తుంది. పరబతి 436 కిలోమీటర్స్, ఎంపీ రాజస్థాన్. వింధ్యా రేంజ్లో పుట్టింది ఇది. సింధ్ రివర్ ఎంపీలో 470 కిలోమీటర్స్, ఇది కూడా విదిశా వింధ్యా దగ్గర. మోహిని సాగర్ ప్రాజెక్ట్, దీన్ని పికప్ డ్యామ్ అంటాం. దీన్ని పికప్ డ్యామ్ అంటారు. ఇది మధ్యప్రదేశ్లో పుట్టింది, మధ్యప్రదేశ్లో ఉంది మోహిని సాగర్ డ్యామ్. సింధ్, కాళీ సింధ్ వేరు, సింధ్ వేరు. ఓకేనా? ఇది కాళీ సింధ్, ఇది కూడా మధ్యప్రదేశే. వింధ్యా బాగ్లీ అనే ప్లేస్లో పుట్టింది, 405 కిలోమీటర్స్. ఎంపీ రాజస్థాన్ గుండా పోతుంది.
కాళిసింది డ్యామ్ ఉంది, రాజస్థాన్లో ఉంది. కాళిసింది డ్యామ్ రాజస్థాన్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్. మీకు స్టైల్ మార్చేసిండు చూడండి. ఏపీ అయినా తెలంగాణ అయినా పక్కకు వచ్చాను. యూపీఎస్సీకి కూడా మీరు ఆ సీరియల్ లెంత్ను పెట్టి ఇచ్చాను చూడండి. యమునా 1376 కిలోమీటర్స్, చంబల్ 1024, బెట్వా 590, సింధ్ 470 కిలోమీటర్స్, పరబతి 436, కెన్ 427, కాళిసింది 405. అన్నింటిలో కాళిసింది బెటర్. సో ఇవన్నీ ఇంటర్లింక్ అవుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోతున్నాయి అన్నమాట. సీరియల్ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో ఇది మనకి ఈ చంబల్ బెట్వాకి సంబంధించి ఇంపార్టెంట్ యొక్క లెసన్ అనమాట. పక్కా వచ్చేస్తాం ఫ్రెండ్స్. మీరు యూ మస్ట్ రైట్ ఆన్ ది పేపర్. మీరు నోట్ చేసుకోండి. ఇంత డేటా ఒకే చోట ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ దొరకదు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవుతారు. నీట్గా ఇచ్చాను. సో చంబల్ బెట్వా కెన్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.